Okay, good evening students. So ఈ రోజు 14th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఈజ్ రిగార్డింగ్ ద నెఫ్రాన్స్. సో మనకి ఎలాగైతే బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేది ఉంటాయి, సో బ్రెయిన్ లో న్యూరాన్స్ ఏం చేస్తాయి, కనెక్ట్ చేస్తాయి, సిగ్నల్స్ కోసం కనెక్ట్ చేస్తాయి. అలాగే మన కిడ్నీస్ లో నెఫ్రాన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే వరల్డ్ కిడ్నీ డే 14th మార్చ్ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అందుకని న్యూస్ లోకి వచ్చింది. సో దీస్ ఆర్ నెఫ్రాన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలాగుంటాయో కిడ్నీస్ లో నెఫ్రాన్స్ ఉంటాయి అనమాట. సో దీస్ నెఫ్రాన్స్ ఏం చేస్తాయి, మన యూరిన్ కానీ వీటన్నిటిని ఫిల్టర్ చేస్తాయి, టాక్సిన్స్ ని ఫిల్టర్ చేస్తాయి. దాంతోపాటు మనలో ఉన్న మినరల్స్ ని కూడా ఫిల్టర్ చేస్తాయి, వేస్ట్ టాక్సిన్స్ ని ఫిల్టర్ చేస్తాయి, దాంతోపాటు బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాయి. ఇలా వీటన్నిటిని ఫిల్టరేషన్ మెకానిజం గా యాక్ట్ అవుతాయి అనమాట ఈ నెఫ్రాన్స్ అనేది. సో ఈ ఓవరాల్ గా మనకు ఒక కిడ్నీలో మోర్ దాన్ 1 lakh నెఫ్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఒక కిడ్నీలోనే మోర్ దాన్ 1 lakh నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ ఎప్పుడైతే ఫిల్టర్ చేయడం ఆపేస్తాయో అప్పుడే మనకు మేజర్ కిడ్నీ డిసీజెస్ వస్తాయి. సో కిడ్నీ డిసీజెస్ రావడానికి కారణం ఏంటి, ఈ నెఫ్రాన్స్ తగ్గిపోవడం. ఈ నెఫ్రాన్స్ తగ్గిపోయి కిడ్నీ డిసీజెస్ అనేది వస్తాయి అనమాట. దాన్ని క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో దట్ ఈస్ క్రోనిక్ కిడ్నీ డిసీజెస్. క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా మన కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేస్తుందా లేదా అని కనుక్కోవడానికి మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు, మన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు, ఏమన్నా చేసుకున్నప్పుడు జనరల్ గా జిఎంఆర్ అంటాం. జిఎంఆర్ టెస్టింగ్ అంటాం. జిఎంఆర్ టెస్టింగ్ అనేది మనకు కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అనేది కనుక్కునేది జిఎంఆర్ టెస్టింగ్ అంటాం. ఆ జిఎంఆర్ టెస్టింగ్ లో కనుక్కుంటారు అనమాట ఎన్ని నెఫ్రాన్స్ ఉన్నాయి, ఆ నెఫ్రాన్స్ నిజంగా సరిగ్గా వర్క్ చేస్తున్నాయా, ఫిల్టర్ చేస్తున్నాయా అనేది కనుక్కుంటారు. సో దట్ ఈస్ అబౌట్ నెఫ్రాన్స్. అదే కిడ్నీలో ఉండే మేజర్ ఫంక్షన్స్ అనమాట నెఫ్రాన్స్ గురించి. సో నౌ విల్ సాల్వ్ ది క్వశ్చన్. సో ఇట్ ఇస్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో మోర్ దాన్ 1 million ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్లీ దిస్ ఆల్సో కరెక్ట్. సో మోర్ దాన్ 1 million ఉంటాయి అంటే 10 lakhs పైన ఉంటాయి అనమాట ఆటోమేటిక్ గా. సో ఇట్ ఈస్ అ స్ట్రక్చర్ వేస్ట్ ని, టాక్సిక్ ని మొత్తం రెడ్యూస్ చేయడానికి ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో యూరిన్ లో ప్రాసెస్ రిమూవ్ చేయడానికి, అలాగే బ్లడ్ లో ఎక్సెస్ సబ్స్టెన్సెస్ ని, మినరల్స్ ని ఫిల్టర్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో ఆల్ ద 3 ఆర్ కరెక్ట్ హియర్. అన్ని కరెక్ట్ అనమాట. నౌ వి లుక్ అట్ ది క్రోనిక్ కిడ్నీ డిసీజ్. క్రోనిక్ కిడ్నీ డిసీజ్ లో ఏంటంటే సో ఇట్ కెన్, సో ఇలా ఇచ్చి స్కిన్ రావడం కానీ, లేకపోతే టైర్డ్నెస్, వీక్నెస్ రావడం కానీ, కొన్నిసార్లు 95% ఆఫ్ ది కేసెస్ లో అసలు మనకు కిడ్నీ డిసీజ్ వచ్చినో రాదో తెలియదు అనమాట. యూ డోంట్ నో వెదర్ యు ఆర్ గెటింగ్ ద కిడ్నీ డిసీజ్. కిడ్నీ డిసీజ్ ఉందో లేదో మనకు తెలియదు అనమాట 95% ఆఫ్ ద కేసెస్. సో ఓన్లీ 5% ఛాన్సెస్ ఉంటాయి మనం కనుక్కోవడానికి మనకు కిడ్నీ డిసీజ్ వచ్చినాయి. అది కూడా ఎలా కనుక్కుంటాం, సో మనకి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కనుక్కుంటాం. పఫీ ఐస్ కానీ, ఇచ్చి స్కాల్ప్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కనుక్కోవచ్చు అనమాట దట్ సిమ్టమ్ అనేది వచ్చింది, క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ వచ్చాయని. సో అది వీక్స్ ఉండొచ్చు, ఇయర్స్ ఉండొచ్చు ఆ క్రోనిక్ కిడ్నీ డిసీజ్. ఆబ్వియస్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది దీన్ని సివియర్ అయిపోతే అనమాట. సో నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ లాస్ ఇన్ కిడ్నీ ఫంక్షన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ months or years. A person can lead 90% of the function of the kidneys పోతాయి మనం కనుక్కునే లోపే 90% ఆఫ్ కిడ్నీ ఫంక్షన్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. సో దిస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో మేజర్ గా కిడ్నీ చేసే ఫంక్షన్ ఏంటంటే బీపీని రెగ్యులేట్ చేస్తుంది, మన బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో మన బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే మినరల్స్ కి తగ్గట్టు, దాంట్లో ఉండే బ్లడ్ వెజల్స్ కి తగ్గట్టు బ్లడ్ ప్రెషర్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ కిడ్నీ డిసీజ్ అనేది వచ్చే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండదు, డయాబెటీస్ లైక్ సిచ్యువేషన్స్ వస్తాయి అనమాట వాళ్ళకి. సో అందుకే మనకు క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా డయాబెటీస్ వస్తుంది, లైక్ హై బీపీ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ది కిడ్నీ డిసార్డర్స్. దెన్ వరల్డ్ కిడ్నీ డే ఎవ్రీ సెకండ్ థర్స్డే ఇన్ మార్చ్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ సెకండ్ థర్స్డే 14 మార్చ్ వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ దిస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ ది 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. అన్ని కరెక్ట్ అనమాట. నౌ వి లుక్ అట్ ది థర్డ్ క్వశ్చన్. సో పీబీ శబ్ద్, పిఎం శబ్ద్ కాదు, పీబీ శబ్ద్. మామూలుగా దేనికన్నా పిఎం పేర్లు పెడతారు, కానీ ఇది పీబీ శబ్ద్ అనమాట. సో పీబీ శబ్ద్, సో శబ్ద్ అంటే ఏంటి, విచ్ యూ కెన్ హియర్, మనం వినేదాన్ని శబ్దం అంటాం. సో శబ్ద్ అనేది ఒక హిందీ ఫ్రేజ్ అనమాట. సో అంటే ఆడియో, విజువల్, ఆడియో. సో ఇప్పుడు ఆడియోలో మనం ఏం వింటాం, రేడియో వింటాం, సింపుల్ గా రేడియో అంటాం. పీబీ అంటే ఏంటి, ప్రసార్ భారతి. సో ప్రసార్ భారతి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట పీబీ శబ్ద్ అనేది. సో ఒక ఆడియో విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారనమాట పీబీ శబ్ద్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పీబీ శబ్ద్లో సో రేడియో కానీ, ఆడియో కానీ, ఈ విజువల్స్ ని
తీసుకొస్తారనమాట. ఇంతకుముందు ఏంటి పిఐబిని యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ కనుక్కునేవాళ్ళం. సో ఏ వెబ్సైట్ అయినా పిఐబి చూసి కనుక్కునేవాళ్ళు, ఓకే గవర్నమెంట్ పాలసీస్ ఇవి, సో ఇలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు పీబీ శబ్దులో ఏంటంటే ఈ పీబీ శబ్దులో అన్ని డీటెయిల్స్ పెడుతుంది అనమాట గవర్నమెంట్. సో ఏమేం చేస్తుంది గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది అనే ఈ పోర్టల్లో పెడుతుంది. సో ఈ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళు కాపీరైట్ లేకుండా తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో అది కాపీరైట్ లాగా రాదనమాట. సో ఇది 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీ అనమాట. 1 year ఫ్రీగా ఇంట్రొడక్టరీ ఆఫర్గా ఫ్రీగా ఇస్తుంది అనమాట. దెన్ దాని తర్వాత నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అలా పీబీ శబ్ద్ అనేది ప్రసార్ భారతి తీసుకోవచ్చు. సో ప్రసార్ భారతి అనేది మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఉంటుంది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఉంటుంది. సో అది 1990s లో ఫామ్ అయింది. 1990s లో ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. బట్ యాక్చువల్ ఫంక్షనింగ్ అనేది 1997 నుంచి స్టార్ట్ చేసింది. 1990లో ఫామ్ అయినా బట్ యాక్చువల్ ఫంక్షనింగ్ అనేది 1997 నుంచి స్టార్ట్ చేసింది అనమాట. సో అది ప్రసార భారతి గురించి. నౌ వి లుక్ ఎట్ ది ఆప్షన్స్. So it is a news service launched by the Prasar Bharati to support the daily news needs of India media industry. So Indian media industry కావాల్సిన న్యూస్ నీడ్స్ కోసం తీసుకొచ్చారు. So that is correct. It is offered free of cost for the first year as an introductory offer. Introductory offer ప్రకారం తీసుకొచ్చారు. The news entities can use and redistribute content from Shabd using their own logo without giving Shabd any credit for it. అంటే కాపీరైట్స్ రావు. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నీకు తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. ఈ లోగోలు పెట్టడము, ఈ కాపీ రైట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ నుంచి తీసుకున్నానని చెప్పాల్సిన పని లేదనమాట. సో దట్ ఈస్ ఆల్సో ది కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో నాట్ కరెక్ట్ అని అడిగారు అనమాట. సో నన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఎందుకంటే అన్ని కరెక్ట్ కాబట్టి. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో పై డే. సో వరల్డ్ పై డే. పై అంటే ఎంత? 3.14. ఈ రోజు డేట్ ఎంత? 14th February. సో దీన్ని రివర్స్ చేస్తే ఎంత? సో అలా పై డే అనేది తీసుకొచ్చారనమాట. సో 3.14. సో కొన్ని చోట్ల ఇలా రాస్తారు. సో డేట్ వెనకలు రాసి మంత్ ముందు రాస్తారు. సో 3.14 వచ్చింది కాబట్టి పై డే అనేది తీసుకొచ్చారనమాట. సో ఈ పై డే అనేది ఇంతకుముందు 1988లో లారీ షా అనే ఆయన ఫస్ట్ టైం పై డే సెలబ్రేట్ చేశారనమాట సైన్స్ ఎంఫోరియంలో. ఫస్ట్ టైం 1988. దెన్ 2007లో US representatives సెలబ్రేట్ చేసుకున్నారనమాట పై డే. మళ్ళీ దాని తర్వాత 2014లో యునెస్కో 40th కాన్ఫరెన్స్లో ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేని డిక్లేర్ చేశారనమాట వరల్డ్ పై డేగా. సో వరల్డ్ పై డేగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేని 14th మార్చ్నే చూస్ చేసుకుని, ఎందుకంటే రివర్స్ చేస్తే 3.14 వస్తుంది కాబట్టి ఈజీ అయిపోతుంది గుర్తుపెట్టుకోవడానికి అని తీసుకొచ్చారు అనమాట. సో నౌ విల్ లుక్ అట్ ది పై డే is celebrated on March 14th every year because pi, one of the words, is roughly around 3.14. Then it is originated in the physics. Larry Shaw organized first pi day in 1988. 1988 లో ఫస్ట్ పై డే తీసుకొచ్చారు. యునెస్కో proclaimed March 14th as every year as the International Day of Mathematics in 2019. 2019లో తీసుకురాలేదు, 2014లో తీసుకొచ్చారనమాట. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఈస్ కరెక్ట్, సెకండ్ ఈస్ కరెక్ట్. ఓన్లీ 2 statements are correct here. So only 2 statements are correct here. So that is the right option. Now we look at the next question. So fertile fuels. ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే మనకు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సో కాల్పక్కంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది సో స్టార్ట్ అయింది అనమాట. ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అయింది. సో దీంట్లోనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫర్టైల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఫిసైల్ ఫ్యూయల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దేర్ ఆర్ 2 types of fuels, fertile and fissile. ఫర్టైల్ అండ్ ఫిసైల్ అని 2 types of fuels ఉంటాయి అన్నమాట. సో ఫిసైల్ మెటీరియల్స్ అంటే ఏంటి, నువ్వు న్యూక్లియర్ ఎనర్జీ డైరెక్ట్ గా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఫిసైల్ మెటీరియల్స్ లో. సో దాంట్లో కొన్ని యురేనియం 233, యురేనియం 239, సో ఇవన్నీ, దెన్ ప్లూటోనియం 239. సో ఇవన్నీ ఫిసైల్ మెటీరియల్స్ అన్నమాట. అంటే వీటిని డైరెక్ట్ గా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో యురేనియం 235,
యురేనియం 233 అండ్ ప్లూటోనియం 239. ఈ మూడు ఫిసైల్ మెటీరియల్, అంటే డైరెక్ట్ గా న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు వీటి నుంచి. దెన్ ఫర్టైల్ మెటీరియల్స్ అంటాం అన్నమాట. ఫర్టైల్ మెటీరియల్స్, సో యురేనియం 238, థోరియం 234, సో ఇవన్నీ 232. సో ఇవన్నీ ఫర్టైల్ మెటీరియల్స్ అన్నమాట. ఫర్టైల్ మెటీరియల్స్ అంటే ఏంటంటే దీంట్లోంచి డైరెక్ట్ గా నువ్వు న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేయలేవు, దీన్ని కన్వర్ట్ చేయాలి. యూ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఫిసైల్ మెటీరియల్. ఇప్పుడు 232 ఉంది, 233 కన్వర్ట్ చేయొచ్చు. థోరియం 232ని యురేనియం 233 కన్వర్ట్ చేయొచ్చు. అలాగే నాకు యురేనియం 238 ఉంది, దాన్ని ప్లూటోనియం 239 గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇలా కన్వర్షన్ చేసి నేను వాడుకోగలను అనమాట ఆ ఫ్యూయల్స్. సో అలా న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు కన్వర్షన్. సో ఇప్పుడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మన కాల్పక్కంలో వచ్చిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో ఏం చేస్తారంటే, సో యురేనియం 238 ని ప్లూటోనియం 239 గా, యురేనియం 238 ని ప్లూటోనియం 239 గా కన్వర్ట్ చేస్తారు, బ్రీడ్ చేస్తారు. సో కన్వర్షన్ ప్రాసెస్ ని బ్రీడింగ్ ప్రాసెస్ అంటాం అన్నమాట. సో ఇలా జరుగుతుంది కాబట్టి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్టార్ట్ అయింది ఆపరేషన్స్. సో దట్స్ వాట్, అందుకని న్యూస్ లోకి వచ్చింది అనమాట. ఇలా కన్వర్ట్ చేయాలి మనం ఫ్యూయల్స్, అప్పుడే యూజ్ చేసుకోగలం, అందుకని న్యూస్ లోకి వచ్చింది అనమాట. నౌ టెల్ మీ, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఫర్టైల్ ఫ్యూయల్స్? సో ఫిసైల్ ఏదో తీసేస్తే ఫర్టైల్ ఫ్యూయల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో దీంట్లో ఫర్టైల్ ఫ్యూయల్స్ ఏవి? సో జస్ట్ ఒక గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఆల్ ది ఆడ్ నెంబర్స్ అన్ని ఫిసైల్ అనమాట. ఆల్ ది ఈవెన్ నెంబర్స్ ఆర్ ఫర్టైల్. సో దీంట్లో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 238, 232. దీస్ టూ ఆర్ ఫర్టైల్స్. సో ఆబ్వియస్లీ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీస్ ఆర్ ఫర్టైల్ ఫ్యూయల్స్ అనమాట. నౌ విల్ లుక్ అట్ ది 6th క్వశ్చన్. సో ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే సిప్రి. సో స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం అనమాట. స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జనరల్ గా ఇయర్లీ రిపోర్ట్స్ ఇస్తుంది అనమాట. ఇయర్లీ రిపోర్ట్స్ ఇస్తుంది. ఈ ఇయర్లీ రిపోర్ట్స్ లో ఏం చెప్తుందంటే ఏ కంట్రీ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది డిఫెన్స్, హౌ మచ్ ఆర్ ది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఎవరు చేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు అనేది చెప్తుంది అనమాట. సో రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది అనమాట. సో ఇండియా ఇస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్ ఇంపోర్టర్. మనమే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది చూస్తే ఇంతకు ముందు వేరే ట్రెండ్ ఉండే, ఇప్పుడు వేరే ట్రెండ్ ఉండే. సో మనకు అంటిల్ 2009 to 13 76% రష్యా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. 76%. దెన్ నౌ ఆఫ్టర్ ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ కమ్, ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. 2014 నుంచి 2023 వరకు. సో ఇంతకుముందు 76 ఉంటే ఇప్పుడు 36% మాత్రమే రష్యా నుంచి తెచ్చుకుంటాం. 36% మాత్రమే రష్యా నుంచి తెచ్చుకున్నాం. మిగిలిన 33% ఫ్రాన్స్ నుంచి, దెన్ మిగిలిన 13% యుఎస్ నుంచి. ఇలా ది టాప్ 3 లార్జెస్ట్ వన్స్ ఆర్ రష్యా, దెన్ ఫ్రాన్స్ అండ్ దెన్ యుఎస్ఏ. సో బట్ రష్యా షేర్ ఇస్ కంటిన్యూస్లీ డిక్లైనింగ్. 76% ఎక్కడ, 36% ఎక్కడ, అండ్ ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ షేర్ ఇస్ ఇంక్రీజింగ్. సో అవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. అందుకనే న్యూస్ లోకి వచ్చింది. నౌ విల్ అండర్స్టాండ్. ఓవర్ ద లాస్ట్ డికేడ్ ఇండియా సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ది డిపెండెన్స్ ఆన్ ద బిగ్గెస్ట్ ఆర్మ్ సప్లయర్ రష్యా. లాస్ట్ డికేడ్ లో తగ్గింది అంటున్నాడు. సో ఆబ్వియస్లీ తగ్గించాం, రష్యా నుంచి తెచ్చుకునే తగ్గించాం. సో ఇండియా is increasingly turning to Western countries like France and USA as well as boosting its domestic arms industry to meet its growing domestic needs. అంటే మనం ఫ్రాన్స్ కి USA కి టిల్ట్ అవుతున్నాం, దాంతో పాటు మనం ఓన్ గా కూడా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఆబ్వియస్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్ ఇస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఏ ఇస్ ది రైట్ ఆప్షన్ హియర్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో పిఎం సూరజ్ నేషనల్ పోర్టల్ అని తీసుకొచ్చింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్ చేశారు పిఎం సూరజ్ పోర్టల్. ఇది వచ్చింది మనం డిసడ్వాంటేజ్ సెక్షన్స్ కి క్రెడిట్ సపోర్ట్ అనేది ఇస్తారు అనమాట, అందుకని వచ్చింది. నౌ టెల్ మీ, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏ పోర్టల్ తీసుకొచ్చారు? నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అనేది తీసుకొచ్చారు, నేషనల్ పోర్టల్. దెన్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం ఏ పోర్టల్ తీసుకొచ్చారు? ఈ శ్రమ్ పోర్టల్ అంటాం. సో ఈ శ్రమ్ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. దెన్ నీకు సంబంధించిన గ్రీవెన్సెస్, ఏ గ్రీవెన్సెస్ అయినా నువ్వు సబ్మిట్ చేయొచ్చు గవర్నమెంట్ కి సంబంధించి. సో దానికి తీసుకొచ్చిన పోర్టలే సిపి గ్రామ్స్ అనే పోర్టల్ తీసుకొచ్చారనమాట. సో ఆబ్వియస్లీ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. ఫస్ట్ స్టేట్మెంట్ పిఎం సూరజ్ పోర్టల్ అనమాట. సో దట్ ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ది కాన్సెప్ట్స్ ఆఫ్ షాక్లీ క్వీజర్ లిమిట్. సో ఆ క్వశ్చన్ చూస్తేనే షాకింగ్ గా ఉంది.
సో షాక్లీ క్వీజర్ లిమిట్ అనమాట. సో షాక్లీ క్వీజర్ లిమిట్ అనేది దీనికి సంబంధించి. నౌ సి వీ హ్యావ్ ది సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని ఏం చేయాలి, నేను క్యాప్చర్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేయాలి ఎలక్ట్రికల్ ఎనర్జీగా. సో అంటే నేను ఎనర్జీని క్యాప్చర్ చేసి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయాలి. ఎంత కన్వర్ట్ చేయగలను, నాకు వచ్చిన ఇన్పుట్ని ఎంతగా కన్వర్ట్ చేయాలని చెప్పేదే ఈ షాక్లర్ స్క్వీజర్ లిమిట్ అన్నమాట. సో ఓవరాల్ చూస్తే వచ్చిన ఎనర్జీలో హైయెస్ట్ ఇప్పటి వరకు చూస్తే 33% మాత్రం నేను కన్వర్ట్ చేయగలను ఎలక్ట్రిక్ ఎనర్జీగా. సో ఆ కన్వర్షన్ పొటెన్షియల్ చెప్పేదే ఈ షాక్లర్ క్వేజర్ లిమిట్ అన్నమాట. సో షాక్లర్ క్వేజర్ లిమిట్. సో సోలార్ సెల్ ఎఫిషియన్సీ టు ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ చెప్తుంది అనమాట, సోలార్ ఎనర్జీకి సంబంధించింది అనమాట. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ ఆప్షన్. సో గిఫెన్ గూడ్స్. సో గిఫెన్ గూడ్స్. సో వాట్ ఆర్ గిఫెన్ గూడ్స్? సో దేర్ ఆర్ 2 things we need to understand గిఫెన్ గూడ్స్ సంబంధించి. సో గిఫెన్ గూడ్స్. సో గిఫెన్ గూడ్స్ అంటే సో మామూలుగా జనరల్ ప్యారలెన్స్ లో ఎలా ఉంటుందంటే ఎకనామిక్స్ లో ఒక్కసారి ప్రైస్ పెరిగే కొద్దీ నేను డిమాండ్ తక్కువ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆనియన్స్ ఉంది, ఆనియన్స్ ఏం చేస్తాను, ప్రైస్ పెరిగే కొద్దీ నేను ఎక్కువ కొనుక్కోను, ఐ డోంట్ డిమాండ్ ఇట్ మోర్. సో అలా ఉంటుంది అనమాట. కానీ ఈ గిఫెన్ గూడ్స్ ఆర్ జనరల్ గూడ్స్, అంటే నాన్ లగ్జరీ గూడ్స్ అంటాం. సో ఈ ప్రైస్ పెరిగినా సరే నా డిమాండ్ తగ్గదు, నేను ప్రైస్ పెరిగినా కానీ డిమాండ్ తగ్గదు. అటువంటి టైప్ ఆఫ్ గూడ్స్ ని గిఫెన్ గూడ్స్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక బ్రెడ్ ఉంది. సో ఇక్కడ మనం బ్రెడ్ ఎక్కువ వాడం, కానీ ఇక్కడ మనం వీట్ అనుకుందాం, వీట్ కానీ రైస్ కానీ. ఇప్పుడు రైస్ ప్రైసెస్ పెరిగే కొద్దీ మనం ఎక్కువ కొంటాం, మళ్ళీ ఇంకా పెరుగుతాయేమో, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందేమో అని ముందుగానే కొని పెట్టుకుంటాం. ఈవెన్ యూఎస్ఏలో అదే జరిగింది కదా, మనం ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ కొని తెచ్చి పెట్టుకున్నారు, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉండొచ్చేమో అని చెప్పేసి. సో అలా ఇట్ డస్ నాట్ ఫాలో ది సప్లై డిమాండ్ కర్వ్ ప్రాపర్లీ. అంటే మామూలుగా ఏంటి, సప్లై ఎక్కువ అయితే నాకు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గాలి, దట్ ఈస్ అ జనరల్ ప్యారలెన్స్. ఇక్కడ అలా కాదు, నాకు డిమాండ్ ఎక్కువ పెరుగుతూనే ఉంది ఈవెన్ దో ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే. సో అలా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఫాలోయింగ్ దిస్. నాకు ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతే ద క్వాంటిటీ డిమాండెడ్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, సప్లై డిమాండ్ కర్వ్ ఇలా పెరుగుతూనే ఉందన్నమాట. అందుకు గిఫెన్ గూడ్స్ అంటాం. సో గిఫెన్ గూడ్స్. సో నౌ వి లుక్ ఎట్ ది గిఫెన్ గూడ్స్. గిఫెన్ గూడ్స్ ఆర్ గూడ్స్ దట్ హ్యావ్ అప్వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్ ఇన్ విచ్ డిమాండ్ ఇంక్రీజెస్ యాజ్ ది ప్రైస్ ఇంక్రీజెస్. ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతే డిమాండ్ కూడా పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ కరెక్ట్. గిఫెన్ గూడ్స్ ఆర్ టిపికలీ హై క్వాలిటీ గూడ్స్. దీస్ ఆర్ నాట్ హై క్వాలిటీ గూడ్స్. మనకు నార్మల్ గా దొరికే గూడ్స్ ని మామూలు గూడ్స్ అంటాం. దీస్ ఆర్ నాట్ హై క్వాలిటీ గూడ్స్, దీస్ ఆర్ నార్మల్ క్వాలిటీ గూడ్స్ దట్ ఆర్ వెల్ మేడ్ అండ్ ఎక్స్క్లూజివ్ అండ్ స్టేటస్ సింబల్. మనకు రైస్ వీట్ అనే స్టేటస్ సింబల్ కాదు, దే ఆర్ నాట్ స్టేటస్ సింబల్. సో ఇటువంటి స్టేటస్, ఈ డెఫినేషన్ దేనికి సంబంధించిందంటే దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ వెబ్లెన్ గూడ్స్. వెబ్లెన్ గూడ్స్ అనేది లగ్జరీ గూడ్స్ అంటాం అనమాట. ఎవరైతే స్టేటస్ సింబల్ గా, ఇప్పుడు ఐఫోన్ ఉంది, సో అదొక వెబ్లెన్ గూడ్ అనమాట, అందరూ అఫోర్డ్ చేయలేరు, ఇట్ ఈస్ అ స్టేటస్ సింబల్ ఫర్ సమ్ పీపుల్. వాట్ అండ్ వెబ్లెన్ గూడ్స్ అంటారు అనమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్, వరల్డ్ లో ఫస్ట్ టైం ఒక కంట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. సో దట్ ఈస్ యూరోపియన్ యూనియన్. European Union is the first country to brought the first artificial intelligence act. So artificial intelligence act మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. సో ఫేషియల్ రికగ్నిషన్స్ కి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. సో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట, దేనికి వాడాలి, దేనికి వాడకూడదు. See this, some prohibited, some code of conduct ఉండాలి, కొన్ని వాటికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, కొన్ని వాటికి కన్ఫర్మిటీ అసెస్మెంట్ ఉండాలి. ఇలా 4 levels లో తీసుకొచ్చింది అనమాట. సో 4 levels లో తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది, దట్ ఈస్ యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ న్యూస్ అనమాట. సో విల్ మీట్ అగైన్ టుమారో గైస్. సీ యూ.